తెలంగాణ వ్యవసాయ రంగంలో ముఖ్యమైన ఎరువు యూరియా. ప్రస్తుతం తెలంగాణ దీని కొరత విపరీతంగా ఏర్పడింది. అయితే తాజాగా దీనిపై రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్రం తీసుకున్న చొరవ ఫలించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికి రాష్ట్రానికి 11,181 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందన్నారు. దీంతో రైతులు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, యూరియా సరఫరాకు కేంద్రం అంగీకరించిందన్నారు. మరో 9,039 మెట్రిక్ టన్నులు రానున్నట్లు పేర్కొన్నారు. వచ్చే 20 రోజుల్లో రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా రాష్ట్రానికి పంపాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు. రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ మూతపడ్డంతో ఏర్పడిన లోటును పూడ్చేందుకు దేశీయ యూనిట్ల నుంచి 30,000 మెట్రిక్ టన్నులు అదనంగా కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద అదనపు యూరియా విక్రయ కౌంటర్ను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. దీంతో రైతులు ఎరువుల కోసం క్యూలలో నిలబడే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి జిల్లాలో యూరియా పంపిణీ సజావుగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. రామగుండం ఫ్యాక్టరీ ఆగిపోవడంతో రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ యూనిట్ తిరిగి ప్రారంభించడానికి కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే 3-4 రోజుల్లో ఉత్పత్తి మళ్లీ మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూనిట్ తిరిగి ఆపరేషన్లోకి వస్తే రాష్ట్రానికి దీర్ఘకాలికంగా యూరియా సరఫరా సులభతరం అవుతుంది. ఎరువుల కొరత వల్ల పంటల సాగులో జాప్యం ఎదుర్కొంటున్న రైతులకు ఈ పరిణామం గొప్ప ఉపశమనంగా ఉండనుంది. యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉంటే ఖరీఫ్ పంటల సాగు నిరాటంకంగా కొనసాగుతుంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటల ఉత్పత్తి స్థాయిలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. రైతుల అవసరాలను తీర్చడమే కాకుండా ఎరువుల లభ్యతతో ఏ రకమైన అంతరాయం లేకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. తక్షణ అవసరాలకే కాకుండా భవిష్యత్తులో ఎరువుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు.